ఓం నమో వెంకటేశాయ. తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది షాకింగ్ న్యూస్ ఏంటి అని చెప్పి. స్వామివారి బ్లెస్సింగ్స్ నాకు వ్రతం స్టార్ట్ చేసిన ఫస్ట్ వీక్కే అందాయన్నమాట. చాలా అంటే చాలా హార్ట్ఫుల్లీ హ్యాపీ నేను. ఎందుకంటే వ్రతం స్టార్ట్ చేసేసి అభిషేకం చేసేటప్పుడు పైనుంచి ఫోటో దగ్గర ఉన్న గులాబీ పువ్వు కింద పడింది. క్లిప్ పెడతా చూసుకోండి. అసలు ఆ పువ్వు అలా కింద పడింది. మార్నింగ్ అయితే స్వామికి నువ్వుల నూనెలు మస్ట్ పెట్టాలి. ఈవినింగ్ వచ్చేసి లడ్డు. లడ్డు అంటే స్వామికి చాలా ఇష్టం. అండ్ కొంతమంది ఎల్లో శారీయే కట్టాలా లేదా బ్లాక్ శారీయే కట్టాలా అని రూల్ ఏం లేదు. కాకపోతే ఆ స్వామికి శనీశ్వరుడికి ప్రీతికరం కాబట్టి అది కట్టుకుంటారు. అండ్ ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు అని అంటే సొంత ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల కోసం, మ్యారేజ్ కోసం, అండ్ అప్పుల బాధలు తీరడానికి, మన జాతకంలో ఏమైనా శని దోషాలు కనుక ఉంటే అవి పోవడానికి చేస్తారనమాట. పెళ్ళైన వాళ్ళు చేయొచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కూడా చేయొచ్చు, చిన్న పిల్లలు కూడా చేయొచ్చు. మగవాళ్ళు అయితే మీకు 7 వీక్స్ కంటిన్యూస్గా చేసుకోవచ్చు. అంటే లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం డిలే అవుతూ ఉంటుంది. నేనైతే ఈ వీక్ మామూలుగా మీరు వ్రతం స్టార్ట్ చేసినప్పుడు పూజా విధానం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి ఒక అతిథిని పిలిచి వాళ్ళు భుజించిన తర్వాత ఒక మెక్క అనేది మీరు తీసుకొని తినాలి. అప్పుడే మీ వ్రతం అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. ఇదైతే బిగినర్స్కి మెయిన్ టిప్. గూస్ బంప్ మూమెంట్స్ గైస్. స్వామికి పూజ అంతా అయిపోయిన తర్వాత మనము నీరాజనం పలికినవి క్లిప్ అండి. ఎంత అందంగా ఉన్నారో చూడండి స్వామి అలంకరణ దీపాల కాంతులతోటి. నా మనసు నిండిపోయింది గైస్. మార్నింగే లెగిచేసేసి పిండి దీపాలను కంప్లీట్ చేసుకొని స్వామికి అలంకరణ చేసుకొని అభిషేకం అయితే చేసేసుకున్నాం గైస్. ఆ అభిషేకం చేసేటప్పుడు స్వామికి తేనె పోస్తున్నప్పుడే ఆ స్వామి ఎంత మధురంగా బ్లెస్ చేశాడంటే అసలు చాలా ఆనందంగా ఉంది. ఎలా మొదలు పెట్టానో ఆయన ఇదిగోండి చూడండి ఎలా బ్లెస్ చేశారో. మనసు అంతా నిండిపోయిందనమాట. ఆ పూజ అంతా కూడా చేస్తూ మనము పిండి దీపాలు వెలిగించుకోవాలి. 7 అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఆయన సప్త శనివార వ్రతంలో ఇది మెయిన్ పార్ట్. స్వామికి పూజ అంతా అయ్యాక నేను వెలిగించాను. ఆ అలంకరణలో ఎంత అందంగా ఉన్నారంటే అసలు చెప్పలేను. అంతా కూడా పూజ అయిపోయాక కథ వినేసేసి పువ్వు వేసేసేసి హారతి ఇచ్చేసాను అనమాట. హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. మార్నింగ్ అయితే స్వామివారికి ఎంతో ఇష్టమైన నువ్వుల చిమ్మిలి ఉండలైతే పెట్టేశాను ప్రసాదంగా. ఫ్రూట్స్, గ్రేప్స్, బనానాస్ అయితే పెట్టాను అనమాట. ఈవినింగ్ అయితే ఇంకా వంటలు స్టార్ట్ చేసేసి వచ్చిన అతిథికి కూడా పెట్టాలి కదా. పూజ అయితే కంప్లీట్ చేశాను. వంట అయితే పులిహోర, అన్నం అండ్ ఒక కూర, ఒక పచ్చడి అయితే కర్రీ వండేసేసేసి స్వామికి మనం తినేటట్టు పిలుచుకున్నాను అనమాట. మా తాతయ్యగానే అయితే పిలిచాను. ఆయనకి అన్నీ కూడా వడ్డించి ఆ వెంకటేశ్వర స్వామి అని అనుకొని ఆయనకు వడ్డించాను. అసలు ఆ స్వామి ఇంత మంచిగా నాకు ఓపికనిచ్చాడు చేసుకొని ఆయనకి వండి పెట్టుకోవడానికి. ఇప్పుడు మెయిన్ వాళ్ళు తిని వదిలేసినది ఒక్క మెతుకు లేదా వాళ్ళు తినేటప్పుడు ఒక మెతుకు అనేది మనం తీసుకొని తినాలి. అది ప్రసాదం అన్నమాట. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ప్రసాదం అని అనుకొని తీసుకొని తినాలన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామికి తాంబూలం ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పండి గైస్. వచ్చిన ప్రతి అతిథికి ప్రతి వారము ఇవ్వాలి. మా తాతయ్యని పిలుచుకున్నాను. ఆయనకి పంచ ఇచ్చి తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఇంక ఇది 2nd వీక్ పసుపు గణపతి. ఏ పూజకైనా గణపయ్య లేకుండా ఎలా గైస్. ఆయనని పూజించాకే మిగతా దేవుని పూజించాలి. ఇది 2nd వీక్లో నేను చేస్తున్న క్లిప్ అన్నమాట. ఇంక ఇదంతా 2nd వీక్. మనము పిండి దీపాలకి బొట్లు పెట్టుకొని మనం చేసుకునే దీపాలు కానీ ప్లేట్స్ కానీ అన్నిటికీ అలంకరణ చేసుకోవాలి. నేనైతే ఇవన్నీ దీపాలు కూడా ముందు అరేంజ్ చేసుకుంటా స్వామికి అభిషేకం చేసే ముందు. సో స్వామికి అయితే అన్నీ అరేంజ్ చేసుకొని అదిగోండి నువ్వుల లడ్డు అనేది మస్ట్ అన్నమాట. కొంచెం నువ్వుల లడ్డు చేసుకోవాలి. అస్సలు అభిషేకంలో చూడండి స్వామి ఎంత ఎంత బాగున్నాడంటే పంచామృతాలతో అభిషేకము, పసుపు, కుంకుమ, గంధం అండ్ గజకేసరి పునుగు తైలం పెట్టి స్వామికి వస్త్రం ధరించేసేసి చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. అండ్ ఈవినింగ్ కూడా సేమ్ ఆ ఐటమ్స్ అన్నీ పెట్టేసేసి హారతి అయితే ఇచ్చేసాను అనమాట. నేను వండిన ఐటమ్స్ పెట్టేసి ఆ అలంకార ప్రియుడైన గోవింద స్వామిని పూలతోటి దింపేసేసి దీపాల కాంతుల్లో ఆయన చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నానన్నమాట.
అసలు ఈ పూజ ఇదంతా బాగా అయింది. ఆ రోజు కొంచెం హెల్త్ బాగోకపోయినా స్వామి అయితే నాకు ఓపిక ఇచ్చాడు. స్వామికి ప్రసాదాలు కూడా వండి ఒక ఫ్రై, ఒక పప్పు, స్వీట్, చింతపండు పులిహోర, తాంబూలం ఇచ్చి సమర్పించేసుకున్నాను అన్నమాట స్వామికి. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. లక్కీగా అంటే ఆ రోజు సెకండ్ వీక్ నైట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు మనసంతా కూడా ప్రశాంతంగా అనిపించింది. స్వామికి దగ్గర అయినట్లు అనిపించింది అన్నమాట. ఇది కూడా మీరు కూడా చేసుకోండి. ఇది చాలా అంటే చాలా ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన వ్రతం అండి ఇదైతే. నా స్వామి ఈ దీపాలలో ఆయనకి నా చేత్తో వండిన ప్రసాదం పెట్టి ఆయన పిలుపు ఎప్పుడు వస్తుందా అని నా మనసంతా వెయిట్ చేస్తుంది. సో నెక్స్ట్ మన అతిథి ఎవరు అనేది చూడాలనుకుంటున్నారు కదా. సో ఇది సెకండ్ వీక్ నైట్ పూజ అయిపోయింది. ఇప్పుడు మా అమ్మగారు అయితే బ్రదర్ని అయితే పిలిచానమాట. వాళ్ళు వచ్చి స్వామికి తులసి మాల, పూలు వేసి హారతి ఇచ్చి నీరాజనంతో స్వామిని పూజించింది మా అమ్మ కూడా. అమ్మ అండ్ తమ్ముడు వీళ్ళని నేను అతిథులుగా పిలిచానన్నమాట. చాలా అంటే చాలా బాగా పూజ అయ్యిందన్నమాట. అమ్మ దగ్గర అయితే నేను ఆశీర్వాదం అయితే తీసుకున్నా. ఇక్కడైతే అమ్మ నాకు అన్నీ కలిపి ముద్ద చేసి ఇచ్చింది తినమని చెప్పి. అమ్మ దగ్గర తీసుకొని తిన్నాను. తర్వాత బ్రదర్ని కూడా అడిగాను అన్నమాట. ఒక ముద్ద అయితే ఇచ్చాడు. వాళ్ళు తింటున్నప్పుడు అంటే ఆ మెతుకు తినాలి కదా. అండ్ ఇక్కడ మా అమ్మ కూడా షాకింగ్లో ఉంది గైస్. అస్సలు నా కూతురైనా ఈ వ్రతం అంతా చేస్తుంది అని చెప్పేసి. మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవికి అయితే తాంబూలం ఇచ్చేసేసి అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న మూమెంట్ ఇది. మా ఇంటికి వచ్చింది ఎవరు అంటే లక్ష్మీదేవి అని చెప్పానండి సాక్షాత్తు. అమ్మ దగ్గర అయితే ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నా. ఇక్కడైతే మెయిన్ గైస్ ఇంకా బామ్మర్దికి అంటే నా తమ్ముడికి మా ఆయన నేను కలిసి ఇస్తున్నాం అన్నమాట. బ్లెస్సింగ్ మూమెంట్ ఏం ఆశీర్వదించామో వినండి మీరే. తొందర పెళ్ళి కావాలి, జాబ్ రావాలా. ఇంకా ఆ తర్వాత అయితే అమ్మ తమ్ముడు కోసము అండ్ నేను కూడా వ్రతం చేసి మార్నింగ్ అంతా టైర్డ్ అయిపోయి ఉన్నా కదా, స్ప్రైట్ అయితే తెప్పించేశారు. సో ఇంకా దాంతో ఏం చేద్దామని చెప్పని మేము ఇంకా తాగడానికి రెడీ అయిపోయామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. 2 weeks కూడా కంప్లీట్ చేసేసుకున్నా. ఎలా ఉంది నేను చేసిన ఐటమ్స్? ఇద్దరు బావా బామ్మర్ది లాస్ వ్రతం అయిపోయాక స్ప్రైట్ త్యాస్. వాళ్ళ మాటల్లో బిజీ అయిపోతే నేనేమో తాగడంలో బిజీ అయిపోయా గైస్. అంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి. ఇప్పుడైతే అమ్మని రివ్యూ అడుగుదాం, ఏం చెప్పిద్దో చూద్దాం. ఈ వ్రతం ఈ కథ అంతా చూసి ఏమనుకుంటున్నావు, ఎలా ఉంది? ఏ రకంగా అనుగ్రహం ఇచ్చాడని అనుకుంటున్నా. ఏమని ఆశీర్వదించారండి మీరు? ఏమని ఏ చూసేవాడు పనికి మానలోడుగా ఇప్పుడు ఎంత జ్ఞానోదయం అయిందని అనిపించింది. ఫుడ్ అన్నీ నచ్చాయా? బాగుందా? అయ్యో. అండ్ ఈరోజు అయితే నాకు చాలా బాగా అయింది పూజ. అండ్ మాకు అతిథి కూడా వచ్చి తినేసేసి బ్లెస్ చేసి వెళ్ళారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇలా జరగడానికి అనుగ్రహించిన వెంకటేశ్వర స్వామికి చాలా అంటే చాలా రుణపడి ఉండనమాట. మనము వ్రతం చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అటు ఇటు చేస్తుంటాం. నేను పెట్టిన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, అవి కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ వీక్లో నేను ఇంపోర్ట్ చేసుకొని మంచిగా చేసుకుంటా. సో నా వ్రతం వ్లాగ్ అన్నమాట, ఇది నాకు స్పెషల్. ఒకవేళ నా వీడియో కనుక చూసి మీరు వ్రతం స్టార్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలానే ఆయన కరుణా కటాక్షం నా మీద, చూసే వ్యూవర్స్ మీ మీద కూడా ఉండాలని కోరుకుంటున్నా. ఓం నమో వెంకటేశ్వర. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. ఏమైనా టిప్స్ మీరు చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి.